హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు జలంధర్ గారి పున్నాగ పూలు రచనపై ఒక చిన్న సమీక్ష. పున్నాగ పూలు అన్న ఈ ఆహ్లాదకరమైన రచన స్త్రీ పురుష భేదం లేకుండా సమాదరణ పొందిన ఈ రచన పాతకాలపు రచనా నిబంధనలకు విరుద్ధంగా హఠాత్తుగా ముగిసిపోయినట్లు అనిపిస్తుంది కదూ. ఆ రాకుమారి రాజకుమారుడు వైభవంగా వివాహం చేసుకుని కలకాలం పిల్లాపాపలతో సుఖంగా సంతోషంగా జీవించారు. అలా లేదు కదూ ఈ ముగింపు. ఈ రచన గురించి కొద్దిగా మాట్లాడుకుందామా? ఓ చిన్నపాటి చర్చలాగా. మీరు కూడా తప్పకుండా స్పందిస్తారు కదా. మొట్టమొదటి పాయింట్, రాధ పునర్వివాహం గురించిన ఏ సూచన రచనలో లేదు. అదేమీ లేకుండా ఆమె చదువుకోవటానికి ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. ఇక రెండో పాయింట్, ఏవి ఆ డైరీలోని పేజీలు అని కృష్ణని అప్పుడప్పుడు కొంటెగా ప్రశ్నించేది రాధ. ఈ మాటలు రచయిత్రి చెప్పినవి, కృష్ణతో రాధ చనువును సూచిస్తూ. మూడో పాయింట్, రాధ ఆస్ట్రేలియాకు వెళ్ళేటప్పుడు విమానాశ్రయానికి కృష్ణ రాడు. అంటే ఆమె వియోగం అతనికి దుస్సహం, చాలా కష్టం అనిపించేలా ఉంది కదా. కథలో కృష్ణ రాడని రాధకు తెలుసు అన్న సూచన ఉన్నది. అంటే కృష్ణ మనసును ఆమె ఎరుగగలిగింది అనే కదా. ఇక నాలుగో పాయింట్, మరో షీలా మేడంలా తిరిగి రావాలి రాధా అని గౌరీ చేసిన సూచన కనిపిస్తుంది. షీలా మేడం అవివాహిత. వివాహం అన్న స్టేటస్ లేకపోయినా ప్రజాసేవలోనే అత్యంత ఆనందాన్ని పొందుతున్న దాఖలా రచనలో కనిపిస్తోంది. ఆమె జీకేని అమితంగా ఆరాధించిన వారిద్దరూ వివాహ బంధాన్ని ఆహ్వానించలేదు అన్నది స్పష్టం. వారిది కేవలం మానసిక బంధం. ఐదో పాయింట్, రాధ అంటే కృష్ణకి అనురక్తి ఉన్న విషయం కథలో తెలిసిపోతూనే ఉంటుంది. అయితే ఒకచోట కృష్ణ ఇలా అనుకుంటాడు, రాధ తనకు సమీపంగా వచ్చేస్తుందేమో, తనతో మనసులు కలబోసుకుంటుందేమో అని అతడు ఉలిక్కిపడుతూ భయపడుతూ కూడా ఉంటాడు. అదొక విచిత్ర పరిస్థితి అనిపిస్తుంది. ఆరో పాయింట్, రాజారావు రాధ గురించి మరీ అంతగా తప్పించిపోవడం నాకైతే చాలా విచిత్రంగా ఉంది. ఆమెను అతడు గతంలో చిత్రహింసకు తక్కువగా ఏమీ ట్రీట్ చేయలేదు అన్నట్లు రచయిత్రి వాచ్యం చేశారు కదా చాలా సందర్భాల్లో. అలాగే రాధ తోడికోడలు నిజాయితీగా ఈ విషయంలో రాజారావుకు ప్రతికూలంగా వ్యంగ్యంగా స్పందిస్తుంది. అతడు రాధ పట్ల ప్రవర్తించిన విధానం గురించి. ఏడో పాయింట్, రచనలో రాధకు రాజారావు పట్ల ఉన్న భావాన్ని ఎప్పుడూ స్పష్టంగా వాచ్యం చేయలేదు, ఒక్క భయం తప్ప. అయితే గతంలో ఆమె వివాహ సందర్భంలో సామాజిక పరంగా ధనవంతుడైన రాజారావు పట్ల సహజంగానే ఆమె మొగ్గినట్లు తెలుస్తోంది. కృష్ణ ప్రేమ ప్రతిపాదన చేస్తాడేమోనని భయపడుతూ ఉన్నట్లుగా రచయిత్రి చెప్తారు.
అంటే అప్పటికీ జీవితంలో స్థిరపడని కృష్ణని వివాహం చేసుకోవడం, ఫైనాన్షియల్గా స్థిరపడని కృష్ణని వివాహం చేసుకోవటం అప్పటి రాధకు కూడా అంగీకారం కాదని, ఆమె తల్లి ఆజ్ఞకు బద్ధురాలైందని తెలుస్తోంది. 22-23 ఏళ్ల కన్యకు స్త్రీకి ఆపోజిట్ సెక్స్ నుండి మాటల ద్వారా కాకపోయినా కేవలం సాన్నిధ్యం ద్వారా, ప్రజెన్స్ ద్వారా అనురాగ వ్యక్తీకరణ అర్థం కాదా? తప్పకుండా అర్థమై ఉండాలి. కానీ రాధ పరిస్థితులకు లోబడింది. కంఫర్టబుల్గా ధనవంతుడైన రాజారావుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది అని చెప్పాలి. 8వ అంశం. చిట్ట చివరిలో రాధ వెనక్కి తిరిగి చూస్తూ ఫ్లైట్ వైపు సాగిపోవటం ఏమి సూచిస్తోంది? ఒక సహజమైన కుతూహలాన్న, ఒక గెలుపు పొందాను అన్న భావననా, లేక ఆమెలో కూడా అతని పట్ల కోమలమైన భావాలు ఏమైనా ఉన్నాయా? అది కథ మొత్తంలో ఎక్కడా చెప్పింది లేదు. అయితే రాజారావు ఆమెను చిట్ట చివరిలో అంతగా కోరుకోవటం అన్నది స్పష్టంగా చెప్పడం ద్వారా రాధ క్యారెక్టర్ని రచయిత్రి బాగా ఎలివేట్ చేశారు అని నాకు అనిపిస్తోంది. 9వ అంశం. హడావిడిగా మళ్ళీ పునర్వివాహ బంధంలోకి అడుగుపెట్టేయకుండా 2-3 ఏళ్ల తరువాత ఫ్రెష్గా ఉన్న మనసులతో అప్పటికి వారిద్దరి మానసిక పరిస్థితులకు అనుగుణంగా వారు అడుగులు వేస్తారు అని పాఠకులకు అనిపిస్తుంది. తప్పకుండా సుఖాంతం, వివాహం అనే సుఖాంతం ఉంటుంది అనిపిస్తూ ఉంది. 9వ అంశం. మరో మాట కూడా రామకృష్ణ అపురూపుల విషయంలో రచయిత్రి వ్యక్తం చేశారు. లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వెసులుబాటేదో వివాహ వ్యవస్థలో లేదు, అది ఎంత గొప్ప వ్యవస్థ అయినప్పటికీ అనే మాట. ఈ విషయంగా చాలా ఆలోచించవలసి ఉంది. వివాహ విచ్ఛిన్నాలు పరిపాటి అయిపోయిన ఈ కాలంలో ఇరువైపులా పెద్దవారి ప్రమేయం లేకుండా, బంధువర్గాల అహంకారాలు ప్రవేశించకుండా ఎలా జీవిస్తే భావితరాల మనుగడకు ఇబ్బంది లేకుండా ఉంటుందో దీర్ఘాలోచనలు చేయవలసిన తరుణమైతే ఇప్పుడు ఖచ్చితంగా వచ్చేసింది. అయితే గమనించవలసిన మరో విషయం ఏమిటంటే, దుర్మార్గుడైన భర్త నుండి తెగతెంపులు చేసుకుని రాణి తన కొడుకుతో ప్రశాంతంగా జీవిస్తే స్వప్న, శ్రీదేవి వంటి వాళ్ళు సౌకర్యవంతమైన, గౌరవనీయమైన వివాహ వ్యవస్థ వైపు మొగ్గు చూపటం గమనించవలసిన విషయం. అయితే లావణ్యకు వచ్చినట్లుగా నాకు ఒక సందేహం వచ్చింది. రాధ గోడపై పదిలపరుచుకున్న రాజారావిచ్చిన క్రెడిట్ కార్డును చూసి కృష్ణ ఏమి అర్థం చేసుకున్నాడు, ఎందుకు సన్నగా నవ్వాడు అన్నదైతే నాకు అర్థం కాలేదు. అయితే రాధ ప్రశాంతతకైతే, నింపాదితనానికైతే నేను వివరణ ఇవ్వగలను. ఆమె తన జీవితంలోని అత్యంత ప్రధానమైన, అమూల్యమైన 3 జ్ఞాపకాలను పదిలపరుచుకున్నది. 3 అపురూపమైన ఘట్టాలకు, మజిలీలకు సాక్షిగా. ఆ క్రెడిట్ కార్డ్ అన్నది రాధను విజేతగా నిలిపిన అంశం. అది రాధ విజయం. ఏమాత్రం తొందరపాటు, అనవసరపు ఆతృత లేకుండా హుందాగా రాధ తన పెదనాన్న అభీష్టాన్ని శిరసా వహించి కృష్ణ చేతిని అందుకుంటుంది అనుకుంటున్నాను. ఇది నా భావన. డియర్ ఫ్రెండ్స్,
దీన్ని ఆలకించి మీ అభిప్రాయాలు తప్పకుండా తెలుపుతారుగా. రచనకు కొసమెరుపుగా ఉన్న ఈ భాగాన్ని దీన్ని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సెలవు మరి.